ప్రేమ భావాలు నింపుకొనుమా సంగమా మేలుకొనుమా ప్రేమ భావాలు నింపుకొనుమా సంగమా కులమో బలమాని తలపోయక కలహం దేశం ఇడనాడుమా కులమో బలమాని తలపోయక కలహం దేశం ఇడనాడుమా రాక్షసుడేసుని ఆశించుమా రాక్షసుడేసుని ఆశించుమా కలుగోను క్షేమము కలకాలము కలుగోను క్షేమము కలకాలము సంగమా మేలుకొనుమా ప్రేమ భావాలు నింపుకొనుమా సంగమా కలదు ఇలువా ప్రభు సేవకు కలసి మెలసి నడయాడుమా కలదు ఇలువా ప్రభు సేవకు కలసి మెలసి నడయాడుమా చెలిమి కలిగి జీవించగా చెలిమి కలిగి జీవించగా కలత ఎలత ఎడబాయను కలత ఎలత ఎడబాయను సంగమా మేలుకొనుమా ప్రేమ భావాలు నింపుకొనుమా సంగమా మనసు నిలుపు నాయానికి నిజమో పలుకు ప్రతివానితో మనసు నిలుపు నాయానికి నిజమో పలుకు ప్రతివానితో కలదు జయము సత్యానికి కలదు జయము సత్యానికి సాగి పొమ్ము ప్రభుదారిలో సాగి పొమ్ము ప్రభుదారిలో సంగమా మేలుకొనుమా ప్రేమ భావాలు నింపుకొనుమా సంగమా. సమయము కాలచిత్తం అవుతుంది కాబట్టి వాక్యం గురించి ప్రార్థన చేయాలని తెలియజేయడం అవుతుంది. ప్రార్థించుకుందాం. తలంచుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల అమ్మ నాయన, జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి ప్రభా. ఈ గ్రామానికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి నీ స్తోత్రములు తండ్రి ప్రభా. తండ్రి ప్రాముఖ్య కార్యక్రమం ఇచ్చి ఉన్నాం తండ్రి ప్రభా. ఈ ఆత్మతో అభిషేకించడానికి సహాయం చేస్తామని కోరుచున్నాం తండ్రి ప్రభా. నేడుపై దాసుడు నిష్ప్రయోజకుడు తండ్రి ప్రభా, దేని పనికిరానంటే వాడు తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో నాయన తండ్రి ప్రభా, నీ వాక్యం బోధిస్తున్న బిడ్డను కూడా ఆశ్రదించి బలపరుచుటకును కృపను అనుగ్రహించమని, ఇక్కడ తలవంచిన బిడ్డలందరినీ కూడా ఆశ్రదించి బలపరుచుటకును కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. వాక్యంలో ప్రార్థనలో నడిపిన పల్లె వెంకటయ్య గారికి సంఘం పక్షాన నాకు హృదయపూర్వక వందనాలు. అలాగే నేను తండ్రి, మరి మన మధ్యలో దైవజనులు క్రీస్తు సంఘం కృపశాల ముల్లా కోటయ్య గారు,
ముల్లా కోటయ్య గారు వచ్చి దేవుని వాక్యాన్ని బోధించవలసిందిగా తెలియజేస్తున్నాం. మరి చెప్పొచ్చే సరిపోకపోయిన ముందు సమయంలో సురేష్ బాబు వచ్చి దేవుని వాక్యాన్ని చదవాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము, లేక అందరూ బైబిల్ చేయండి. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనం. చేరువచ్చినటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం ఒక్క నిమిషం నేను చదువుతాను. 30వ వచనం చదువుకున్నాం. ఆ జ్ఞానకాలమున దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులను ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయుడై ఆ యొక్క దినమున నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందుకు దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేయున్నాడు. థ్యాంక్ యూ. పెట్టుకో. స్టార్ట్ చేయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ కూడా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి మీ గ్రామంలో దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటలను మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేయవారమై ఉంటున్నాం. దయచేసి అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటప్పుడు ప్రతి వారు కూడా శ్రద్ధగా ఆలకించాలని, ప్రతి వారు కూడా లేఖనాలు అలా ఉన్నాయో లేవో పరిశీలించి లేఖనానుసారంగా జీవించడానికి ప్రయాసపడాలి. మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, లేఖనాన్ని మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 15వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మీకు తెలియజేయ ఆశపడుతూ ఉన్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము లేఖనాలను జాగ్రత్తగా మనము చదువుకుందాం. చదవాల్సిన అవసరం లేదండి, దయచేసి మీరు గమనించండి. నేను చదువుతూ ఉన్నాను, ప్రతి వారు కూడా మీరు జాగ్రత్తగా వినండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన అనేక ప్రాంతాలు తిరిగి అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్తను ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆనాడు ప్రజలు వారి యొక్క ఉద్దేశాన్ని గమనించుకొని ఎలా బోధిస్తే వారికి అర్థమవుతుందో వారికి అర్థమవటానికి యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా దేవుని వాక్యాన్ని ఆయన బోధించేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఈ 15వ అధ్యాయం అంతా కూడా లూకాసు వార్తలో మనకు ఏమి బోధించబడుతుందంటే మారు మనసు గురించి ఈ అధ్యాయం మనకు తెలియజేయబడతా ఉంది. మారు మనసు గురించి ఈ లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకప్పుడు
సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనమే చేర్చున్నాడని చాలా చనుగుకొనిరి. ప్రభునందు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నేను పాపుల కొరకు ఈ లోకానికి వచ్చానని బైబిల్ బోధించబడతా ఉంది. ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు పాపుల కొరకు వచ్చాడని మనం చూస్తూ ఉంటాం. అలాగనే యేసుక్రీస్తు వారు ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన యొక్క బోధ వినటానికి అనేక మంది ఆయన యొద్దకు వస్తూ ఉన్నారు. ఎలాంటి వారు వచ్చారట? ఇక్కడ గమనించినప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, అలాగనే సుంకరులు, ఇలాంటి వారు ఆయన బోధ వినటానికి వచ్చారు. సుంకరులు వచ్చారు, పాపులు వచ్చారు, పరిసయ్యులు వచ్చారు, అలాగనే శాస్త్రులు కూడా వచ్చారు. ఇలాంటి వారు వచ్చినప్పుడు అటువంటి వారు చనుక్కుంటూ ఉన్నారు. ఏమని? ఈయన యేసుక్రీస్తు వారు కదా, ఈయన దేవుని కుమారుడు కదా, ఈయన పరిశుద్ధుడు కదా, ఈయన దేవుని కుమారుడు కదా, అయితే ఈయన పాపులను చేర్చుకుంటున్నాడు ఏంటని అనేక మంది చనుక్కుంటున్నారండి. అనేకమంది చనుక్కుంటూ ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడని మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు వారు దేని కొరకు వచ్చాడట? పాపులను పిలవచ్చింది అనే మాట మనం లేఖనాల్లో మనము చూడబోతూ ఉన్నాం. కనుక ప్రభునందు దేవుని బిడ్డలారా, అలాంటి ప్రజలను గూర్చి, అలాంటి ప్రజలకు ఎలా బోధిస్తే అర్థమవుతుందో యేసుక్రీస్తు వారు లేఖనాన్ని వివరిస్తూ వారికి ఆయన బోధిస్తున్నారండి. ఇక్కడ గమనించినప్పుడు చూడండి, లేఖనాన్ని మనం గమనించినప్పుడు 3వ వచనం నుంచి గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెబుతున్నాడండి. ఏ ఉపమానాన్ని చెబుతున్నాడట? అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఉపమానాలు ఎందుకంటే ప్రజలకు అర్థం అవ్వాలి. ప్రజలకు అర్థం అవ్వాలంటే ఏం చెప్పాలట? ఉపమానాలు చెప్పాలి. ఉపమానాలు చెప్పినప్పుడే వారు దాన్ని అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు. ఆయన బోధ వినటానికి అనేక మంది తండోపతండలుగా వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తున్నారు తెలుసండి? యేసుక్రీస్తు వారి వద్దకు వెళితే ఆహారము సమృద్ధిగా దొరుకుతూ ఉంది. యేసు వద్దకు వెళితే ఎలాంటి రోగాలైనా పోతూ ఉన్నాయి. యేసు వద్దకు వెళితే టైంపాస్ కూడా అవుతూ ఉంది అని అనేక మంది ప్రజలు తండోపతండాలుగా యేసుక్రీస్తు వారి బోధ వినటానికి వస్తున్నారండి. వస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఈ ఉపమానాన్ని చెబుతున్నాడు. ఏ ఉపమానం చెబుతున్నాడు చూడండి అక్కడ. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఏ ఉపమానం చెబుతున్నాడు? మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దాన్ని వెదక వెళ్ళడా? ఏం చేశాడంటండి? ఒక గొర్రెల కాపురిని మనకు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఓ గొర్రెల కాపురు ఉన్నాడు, ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయి. ఆయన అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి అడవిలో గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. అడవంతా తిరిగాడు. అడవిలో నుంచి గొర్రెలను బయటికి తోలుకొని వచ్చినప్పుడు 99 గొర్రెలు ఉన్నాయి, కానీ ఒక గొర్రె కనపడటం లేదు. ఆయన అనుకున్నాడు, నాకేమిలే, ఇంకా 99 గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రె పోతే నాకేమనుకొని ఇంకా ఇంటికి వెళ్ళాడండి. ఇంటికి మాత్రం ఆయన వెళ్ళలేదు. ఏం చేశాడు ఆయన? మళ్ళీ అడవికి వెళ్ళి ఎక్కడైతే తిరిగాడో అడవిలో ఏ ప్రాంతములో ఆయన గొర్రెలు మేపాడో ఆ ప్రాంతమంతా తిరిగి వెతికినప్పుడు ఆయనకు తప్పినటువంటి గొర్రె దొరికినప్పుడు ఆయన ఏం చేశాడట? సంతోషముతో ఆనందముతో ఏం చేశాడండి? ఆయన ఆ సంతోషముతో దాన్ని భుజాన్ని వేసుకొని ఆనందముతో తిరిగి వచ్చినట్టు ఈ యొక్క ఉపమానాన్ని మనము చూస్తున్నామండి. దీని యొక్క భావము, దీని యొక్క ఆత్మీయ అర్థాన్ని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ ఉపమానాన్ని చెప్పాడో
దీని భావాన్ని మనం తెలుసుకున్నప్పుడు దేవుని వాక్యం ఈ విధంగా మనకు బోధించబడతా ఉందండి. గమనించి ఇక్కడ లేఖనాన్ని మనం జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు రాబడతా ఉంది. యేసుక్రీస్తు వారు అక్కడ లేఖనం ఇక్కడ మనం చూస్తున్నామండి. చూడండి 6వ వచనం, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే ఇక్కడ చదువుతున్నాడండి. అటువల్లే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని యేసుక్రీస్తు వారు ఈ లేఖనాలు మనకి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడండి. ప్రభునందు దేని బిడ్డలారా, సంఘములో లేకపోతే గ్రామాల్లో అనేక మంది ప్రజలుగా మనం జీవిస్తూ ఉన్నాం. అనేక మంది నశించిపోతున్న వారు మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇదిగో సంఘములో ఏ వ్యక్తి అయితే తప్పిపోతూ ఉన్నాడో, సంఘములో ఏ వ్యక్తి అయితే దేవునికి దూరమైపోతూ ఉన్నాడు, ఎలాగంటే లోకానికి బానిసలైపోయి, అనగా తాగుడుకు బానిసైపోయి, వ్యభిచారానికి బానిసైపోయి, అలాగనే పాప వ్యసనాలకు బానిసైపోయి తప్పినటువంటి ఆ వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి. అలాంటి వ్యక్తి ఇదిగో నేను లోకములో ఉన్నాను, నేను పాపంలో ఉన్నాను, అందుకని ఆయన తన బ్రతుకు మార్చుకొని తన జీవితాన్ని మార్చుకొని యేసుక్రీస్తు దేవుడని, యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు వారు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, యేసుక్రీస్తు వారు నా కొరకు ఆయన ఆ కలువరి చిలువలో తన ప్రాణాన్ని బలిగా సమర్పించుకున్నాడని తన మనసు మార్చుకొని ఆయన తిరిగి వచ్చినప్పుడు దేవునికి సంతోషమో కలుగుని విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నామండి. ఈనాడు మన గురించి ఆలోచన చేసుకుందాం. ఈనాడు మన గ్రామంలో లేకపోతే మన పట్టణాల్లో అనేక మంది ఉన్నారు, దేవుని మాట వినకుండా అనేక మంది మార్పులటువంటి జీవితం జీవిస్తూ లోకములో జీవించేవారు అనేక మందిని మనము చూస్తుంటామండి. ఇదిగో మనం చూస్తున్నప్పుడు మన కుటుంబంలో కావచ్చు, ఇదిగో భార్య ప్రభుని నమ్ముకుంటే భర్త అయితే లోకములో ఉన్నాడు, ఇదిగో భార్య భర్తలు ప్రభుని నమ్ముకుంటే పిల్లలైతే లోకములో జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారి విషయంలో నిజంగా ఎందుకు మనం శ్రద్ధ చూపించలేకపోతూ ఉన్నాం? బైబిల్ రాబడుతూ ఉంది, ఏ వ్యక్తి అయితే తను చేసే తప్పు తెలుసుకొని మారుమనసు పొంది తిరిగి వస్తాడో ఆ వ్యక్తి కోసము దేవుడు ఎదురు చూస్తున్నాడండి. అందుకని దీని భావాన్ని మనం గమనించినప్పుడు, అందుకని అటువలే మారుమనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే, సంఘములో ఉన్నారు 99 మంది నీతిమంతులు ఉన్నారు, వారితో 99 మంది గురించి పడే ఆనందము కంటే అదే గ్రామంలో నుంచి, అదే పట్టణంలో నుంచి, అదే సంఘములో నుంచి ఒక వ్యక్తి తన మనసు మార్చుకొని, అయ్యా నేను పాపిని, అయ్యో నేను నా బ్రతుకు కాలమంతా కూడా పాపంలో జీవించాను, ఈ దినము నేను నా బ్రతుకును మార్చుకుంటూ ఉన్నాను, ఈ దినము నేను నా జీవితాన్ని మార్చుకుంటున్నానని తన మనసు మార్చుకొని ఇదిగో క్రీస్తు రక్తములో తన పాపమును కడుక్కున్నట్లయితే దేవుడు సంతోషపడతాడని బైబిల్ బోధించబడతా ఉందండి. అలాగనే గమనించినప్పుడు, అలాగనే లేఖనాన్ని మనం గమనించినప్పుడు లేఖనం రాబడుతూ ఉంది. ఇక్కడ మరొక లేఖనాన్ని కూడా మనం చూస్తున్నాం. 8వ వచనాన్ని మనం గమనించినప్పుడు 8వ వచనం కూడా మరొక ఉపమానాన్ని చదువుతున్నాడండి. ఏంటంట, ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. ఏంటంటే ఫస్ట్ ఏం పోగొట్టుకున్నాడు? 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రెను పోగొట్టుకున్నాడు, కానీ తిరిగి వెతికాడు, తిరిగి గొర్రెను పొందుకున్నాడు. రెండోసారి ఈ స్త్రీ ఏం పోగొట్టుకుందట? ఏమొక 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. 10 నాణ్యాలు ఉన్నప్పుడు ఆ ఇంట్లోనే ఒక నాణ్యం పోగొట్టుకుంది. ఒక నాణ్యం పోగొట్టుకున్నటువంటి ఆ స్త్రీ పోయిపోయిందిలే, ఇంకా నాకు 9 ఉన్నాయి అనుకుందా? అలా అనుకోలేదండి. ఏం చేసిందంటే ఆమె లేఖనాలను గమనించినప్పుడు ఆమె ఏం చేసిందట? ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి
అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా. ఏం చేస్తుందంటండి? ఏం చేస్తుంది? వెతుకుదా మాత్రం కాదు, ఇల్లు ఊడ్చింది. ఇల్లు ఊడ్చి ఏం చేస్తుందంట? జాగ్రత్తగా వెతుకుతున్న విషయాన్ని లేఖనాలు మనము తెలుసుకోబోతున్నామండి. దీని యొక్క భావాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. ఏంటంటే దీని భావము ఇక్కడ గమనించి, అటువల్లే మారు మనసు పొందు ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏంటంట? మారు మనసు పొందు ఒక పాప విషయమై. ఎంతకాలము లోకములో మనం బ్రతుకుతాం. మన బ్రతుకులు మార్చుకోకుండా, మన జీవితాలు మార్చుకోకుండా ఎంతకాలము నీవు లోకములో పాపులను జీవిస్తావు. బైబిల్ బోధించబడతా ఉంది, మారు మనసు పొందు ఒక పాప విషయమై కలుగు సంతోషము. మారు మనసు పొందాలి. ఏమొందాలట? మారు మనసు. మారు మనసు అంటే ఏందండి? మారు మనసు అంటే ఏంది? మనసు మార్చుకోవాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, తప్పు ద్రోవలో ఉన్నాడు. ఓ దొంగగా ఉండవచ్చు, లేకపోతే నరాంతకుడిగా ఉండవచ్చు, లేకపోతే ఒక వ్యభిచారిగా ఉండవచ్చు, మోసగాడిగా ఉండవచ్చు. అయినప్పుడు అలాంటి వ్యక్తి తన మనసును మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలట? తన యొక్క మనసును మార్చుకోవాలి. తన యొక్క ఆలోచనను మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? తన యొక్క ఆలోచనను మార్చుకోవాలి. మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. ఎందుకంటాడు లోకాసు వార్తలు అంటాడు 13వ అధ్యాయము. ఆ 13వ అధ్యాయం మనం గమనించినప్పుడు 3వ వచనం అంటాడు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశించిపోతారని యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడుతున్నాడు. ఏం పొందాలట? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. అలాగనే గమనించినప్పుడు లోకాసు వార్తలోనే 13వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం గమనించినప్పుడు కూడా అక్కడ కూడా ఒక ఉపమానాన్ని చెబుతూ ఉన్నాడు. ఏంటి ఉపమానం అంట? ఒకసారి లేఖనం చూడండి. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయము, దీని వలన భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. మరొక ఉపమానాన్ని చదువుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఏ ఉపమానం చదువుతున్నాడట? ఒక మనుషుడట ఏం చేశాడు? ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఒకటి నాటాడండి. తెలుసు కానీ వ్యవసాయం అంటే మన ఊరి ప్రజలకు చాలామంది తెలుసు. ఎంత కష్టపడితే, ఎంత శ్రమ పడితే నిజంగా ఆ పొలం మనకు పంటనిస్తుందో ఈనాడు మన గ్రామస్తులందరికీ కూడా తెలుసు. ఒక మనుషుడేట ద్రాక్ష తోట వేసాడంటండి. ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్ష తోటలో ఏం వేసాడట? ఒక అంజూరపు చెట్టును నాటుకున్నాడు. అంజూరపు చెట్టు నాటినప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు ఎత్తికాడట? 3 సంవత్సరాల నుంచి 3 ఏళ్ల నుండి వెతుకుతూ ఉన్నాడు కానీ ఏం లేవట? ఫలాలు లేవు. ఫలాలు లేనప్పుడు ఏమంటున్నాడంటే అక్కడ యజమాని అంటున్నాడు, తోటమాలి పిలిచి అంటున్నాడు, ఇదిగో నేను 3 ఏళ్ల నుంచి వెతుకుతూ ఉన్నాను కానీ ఏమి లేవట? ఫలాలు నాకు కనపడలేదు. కానీ కనపడలేదు. ఈ యొక్క చెట్టుని ఏమన్నట? నరికి వేయము, దీని వలన భూమి వ్యర్థమైపోతూ ఉంది. ఆయన మాట చెప్పినప్పుడు ఇదిగో యజమాని అంటున్నాడు, తోటమాలి అంటున్నాడు, ఎందుకంటే కష్టపడ్డాడు కదా, శ్రమించాడు, మొక్క నాటాడు, ఇదిగో మొక్క కాపుకొచ్చింది. ఆయన అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరము ఉండని, ఒక్క సంవత్సరం ఉండనిమ్ము, ఈ సంవత్సరం ఉండని అయ్యా, ఈ సంవత్సరము నేను ఆ చెట్టు చుట్టూ పాది తీస్తాను, పాది తీసి ఏం చేస్తాను? ఎరి వేస్తాను, మంచి మందులు పెడతాను. ఈ సంవత్సరములో కానీ ఫలించకపోతే, ఈ సంవత్సరంలో కానీ ఫలాలు లేకపోతే నేను నరికి వేస్తానని యజమానుడికి తోటమాలి ఏం చేస్తానంట? ప్రతిమలాడుకుంటున్నాడండి. అదే అర్థం తెలుసండి. మనం సంఘములో ఉన్నాం, ఎంతమంది 100 మంది సంఘములో ఉన్నాం, ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళుతూ ఉన్నాం, ప్రతి ఆదివారము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం.
అయినప్పటికీ కూడా ఇదిగో మన జీవితాల్లో మార్పు లేకపోతే, మన బ్రతుకులో మార్పు లేకపోతే, నామకార్థ క్రైస్తవులుగా పేరుకుని క్రైస్తవుని చెప్పుకొని ఒకవేళ జీవిస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు ఈ మొక్కను తీసేయమంటున్నాడు. దేవుడు అంటున్నాడు ఈ మొక్కను తీసేయమన్నప్పుడు అక్కడ ఆ పనివాడు అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరము వండిమంటున్నాడు. ఈ సంవత్సరములైనా నీ బ్రతుకును మార్చుకుంటావా? నీ జీవితాన్ని మార్చుకుంటావా? యేసు క్రీస్తు కొరకు బ్రతకటానికి నువ్వు ఇష్టపడతావా? బైబిల్ బోధించబడతా ఉందండి, ఈ సంవత్సరము వండనిమ్ము. అలాగనే గమనించినప్పుడు మనం చట్టబడి లేఖన భాగం ఏంటండి? అపోస్తలుల కార్య గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనం ఏముందంటే అక్కడ లేఖన రాబడతా ఉంది, ఆ అజ్ఞాన కాలమున దేవుడైతే చూసినట్లుగా ఉండెను. ఏ కాలమున ఉన్నాడట? అజ్ఞాన కాలము, జ్ఞానము లేని కాలము. పాత నిబంధన కాలంలో దేవుడైతే చూసినట్లుగా ఉన్నాడు. ఇదిగో ఆ పాత నిబంధన కాలములో దేవుడైతే వారు తప్పులు చేసిన పాత కాలములో దేవునికి వ్యతిరేకముగా వారు జీవించినప్పటికి కూడా దేవుడు చూచినట్లు. కానీ ఇప్పుడైతే ఇది ఏ కాలం అండి? ఇది కృపాకాలం. నూతన యుగములో మనం ఉన్నాం, క్రీస్తు యుగములో మనం ఉన్నాం. ఈ కాలములో అయితే ఏం చేయాలట? అంతటా అందరూ మారుమనసు పొందాలని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. మారుమనసు పొందమని బైబిల్ బోధించబడతా ఉంది. నీ బ్రతుకును మార్చుకొని బైబిల్ బోధించబడతా ఉంది. బైబిల్ మనకి ఏం నేర్పుతూ ఉందంటే, ఒక తాగుబోతున్నాడు అనుకోండి, తాగుబోతును మారమని బైబిల్ చెబుతూ ఉంది. ఒక ఎబిసారుడు అనుకోండి, బైబిల్ ఏమి చెబుతుందంటే, అయ్యా అది తప్పు, అది మంచి మార్గము కాదు, నువ్వు మనసు మార్చుకోమని బైబిల్ బోధించబడతా ఉంది. ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, అది మంచి మార్గము కాదు, మార్పు చెందమని బైబిల్ బోధించబడతా ఉందండి. అందుకని క్రీస్తులో మారినటువంటి దేవుని సంగమ సహోదరులారా, దేవుని వాక్యం మనకి ఈ విధంగా తెలియజేయబడతా ఉందండి. మీరు మారుమనసు పొందండి. అందుకంటే ఆజ్ఞాన కాలమునైతే దేవుడు చూచినట్లుగా ఉండను, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనాన్ని గమనించినప్పుడు, అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు దేవుని వాక్యం మనకి ఈ విధంగా బోధించబడతా ఉంది. పెంతెకొస్తు పండుగ దినమున ఇదిగో పేతురు అన్నటువంటి దాదాపుగా 16 దేశముల ప్రజలు యెరూషలేములో దేవుని ఆరాధించుకొచ్చారు. వారిలో ఇదిగో ఆ మేడగదిలో శిష్యులతో వారు కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మటువంటి శక్తి వారి మీదకి రావడం జరిగింది. పరిశుద్ధాత్మను వచ్చినప్పుడు వారందరూ కూడా ఆత్మతో నింపబడిన తర్వాత పేతురు లేచి ప్రసంగాన్ని అక్కడ బోధిస్తున్నాడండి. పేతురు వారికి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. పేతురు వారికి ఏమని బోధిస్తున్నాడంట? పేతురు అంటున్నాడు, మీరు మారుమనసు పొంది ఏముందనట? మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం. ఎందుకు మారుమనసు అంట? పాప క్షమాపణ నిమిత్తము. ఎందుకు మన బైబిల్ రాబడతా ఉంది? మనం పాపులము, బైబిల్ బోధించబడతా ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనాలు మనము చూస్తున్నామండి. 6వ అధ్యాయం రోమపత్రిక 23వ వచనం అంటాడు, ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. అందుకంటాడు మీరు మారుమనసు పొందండి, మీరు మారుమనసు పొందమని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా మనకు బోధించబడతా ఉందండి. కనుక ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఎంతకాలం మనం లోకములో వచ్చాం, ఎంతకాలం మనము పాపపు జీవితం మనం జీవిస్తూ వచ్చాం, ఎంతకాలం మనము లోకములో సాతాను యొక్క అధికారం మీద మనం జీవిస్తాం,
ఇదిగో మన కొరకు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇదిగో మనము లోకములో ఉన్నప్పుడు, మనం పాపముతో ఉన్నప్పుడు, మనము ఎందుకు పనికిరాని స్థితిలో పాపం మాలిన్యంతో ఉన్నప్పుడు ఆ మహాదేవుడు పరలోకం నుంచి ఈ లోకాన్ని చూసి ఈ భూలోకం వంటి నిన్ను నన్ను తన రాజ్యంలో చేర్చడానికి తన కుమారుణ్ణి మన కొరకు పంపించినాడండి. ఆయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు బైబిల్ బోధించబడతా ఉందండి, లేఖనం తెలియజేయబడతా ఉంది. ఆయన ఎలాంటి వాడంటే ఆయన ఎలాంటి వాడు ఫిలిప్పీ పత్రికల 2వ అధ్యాయంలో తెలియబడతా ఉంది. ఆయన ఎలాంటి వాడంట, ఆయన అంటున్నాడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యండి, ఆయన దేవునితో సమానంగా ఉన్నవాడు అయినప్పటికీ కూడా ఈనాడు మనము లోకములో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఇదిగో మన జీవితాలు మార్చుకోవటానికి, ఈ పాపంలో ఉండి పాపంలో చనిపోవడానికి ఇష్టం లేక నా పాపము కొరకు ఆయన ఆ లోకము నుంచి ఈ లోకానికి అనుదించి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని బలిగా ఇచ్చినటువంటి ప్రభువు యేసుక్రీస్తు అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకొని పోతూ ఉన్నాం. మూడవదిగా మనం గమనించినప్పుడు, మూడవది ఏంటంటే అండి, చూడండి మన ఉపమానాల్లో మూడో ఉపమానం ఏంటంట, తప్పిపోయినటువంటి కుమారుడు. మూడోది ఏంటండి, తప్పిపోయినటువంటి కుమారుడు. మొదటి ఏం చూసామంట, తప్పినటువంటి గొర్రె. రెండవది తప్పినటువంటి నాణ్యం. మూడవది తప్పినటువంటి కుమారుడు. ఈ లేఖనాన్ని గమనించినప్పుడు చూడండి, ఒక మనుషుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మనుషుడికి అంట 2 కుమారులుడట. ఎంతమంది కుమారులుడట? 2 కుమారులు ఉన్నప్పుడు వారిలో చిన్న కుమారుడు అంటున్నాడు తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి ఏమనంట, నా తండ్రి ఇదిగో నాకొచ్చు ఆస్తిలో నాకొచ్చు భాగాన్ని నాకు ఇవ్వమని తండ్రి అడిగినప్పుడు తండ్రి పెద్దగా ఆస్తి 2 భాగాలు చేసి ఏం చేశాడట, చిన్నవాడి భాగాన్ని చిన్నవాడికి ఇచ్చేసాడండి. ఇచ్చేసినప్పుడు ఏం చేశాడండి, దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయి దూరదేశం వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశాడంట, దుర్వ్యాపారం వలన ఆస్తి అంతా కూడా వాడు పాడు చేసుకున్నాడు. దుర్వ్యాపారం వలన ఆస్తిని అంతా కూడా వాడు నాశనం చేసుకున్నాడండి. ఆస్తి చేతిలో డబ్బు ఉన్నప్పుడు, చేతిలో పైసలు ఉన్నప్పుడు ఆయన చుట్టూ స్నేహితులు ఉన్నారు. ఎప్పుడైతే తన దగ్గర డబ్బు అయిపోయిందో, తన దగ్గర అన్ని కోల్పోయాడో స్నేహితులు దూరం అయిపోయారు. చివరికి ఒంటరిగా మిగిలిపోయారు. ఆ తర్వాత ఆ దేశంలో ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఇదిగో ఆకలితో అల్లాడిపోతూ ఉన్నాడు. ఆకలితో అల్లాడుతూ ఆయన అంటున్నాడు, ఇదిగో ఆయన ఒకని చెంత చేరాడు. ఒక వ్యక్తి పందులు మేపుతూ పందులు యజమాని దగ్గర వెళ్ళి, అయ్యా నీ పందులు మేపుతాను, నాకు కొంచెము ఆహారము పెడతామన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా నీ పందుల్ని మేపుతాను కానీ నాకు కొంత ఆహారము పెట్టమన్నప్పుడు ఆ యజమాని అన్నాడు, నా పందులు మేపమని పందులు మేపేటువంటి ఉద్యోగాన్ని అతనికి ఇస్తాడండి. ఆ ఉద్యోగం ఇచ్చినప్పుడు వాడు పెట్టే ఆహారము చాలక ఏం చేస్తున్నట్ట, పందులు తినేటువంటి పొట్టును తింటూ ఉన్నాడండి. ఆహారము చాలక పందుల పొట్టును తింటూ ఉన్నాడు. యజమానుడు చూసి ఏమన్నాడంటండి, ఇప్పుడు ఉద్యోగాన్ని ఏరా నా పందు తినే పొట్టు నువ్వు తింటే నా పందులకు నేనేం మేపాలి అని ఉద్యోగము తీసేసాడు. స్నేహితులు వెళ్ళిపోయారు, తండ్రికి దూరం అయిపోయాడు, ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉన్నాడు. అయ్యో నా తండ్రి వద్ద అనేక మందికి ఆహారము సమృద్ధిగా ఉంది, నా తండ్రి గొప్పవాడు, ఆయన దగ్గర చాలామంది పనివారులు ఉన్నారు, అందరికి ఆహారం దొరుకుతూ ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో అల్లాడిపోతూ ఉన్నానే. ఇకనైనా నేను ఆ జీవితాన్ని మార్చుకుంటూ ఉన్నాను, నా తండ్రి దగ్గర వెళుతానని పరిగెత్తుకుంటూ వస్తున్నాడండి. పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు తండ్రికి వార్త కుమారుడు వస్తున్నటువంటి వార్త తండ్రికి తెలిసింది. తండ్రికి తెలియగానే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడండి, మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. వారికి బంగారు బొంగరం తొడిగి, కాళ్ళకు చెప్పులు తొడిగి, మంచి వస్త్రాలు ఇచ్చి చూసాడండి, తన చెంతకు చేర్చుకున్నాడండి.
ప్రభునందరి బిడ్డలారా, ఆస్తి అంతా తీసుకొని ఆస్తి అంతా కూడా దుర్యాపారములు పాడు చేసినప్పటికి కూడా ఆ తండ్రి అయితే ఆయన ప్రేమ చూడండి ఒకసారి. అలాగనే మన దేవుడు కూడా గొప్పవాడు. ఎంత ఘోర పాపాత్మునైనా ప్రేమతో క్షమించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎంత ఘోర పాపాత్మునప్పటికి కూడా నీ మనసు మార్చుకుంటే, నువ్వు ఎంత ఘోరమైన పాపం చేసినప్పటికి కూడా నీ జీవితాన్ని మార్చుకుంటే, నువ్వు ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికి కూడా నీవు ఒకసారి నీ జీవితాన్ని మార్చుకుంటే నీ పాపాన్ని క్షమించేవాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ప్రభువుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ రాత్రి వేళ ఈ సువార్త వినపడతా ఉంది. ఇంకా మార్పు చెందకుండా లోకములో ఉన్నావా? ఇంకా నీ బ్రతుకును మార్చుకోకుండా ఇంకా నువ్వు పాపటువంటి జీవితం జీవిస్తూ ఉన్నావా? ఇంకా నీ బ్రతుకును మార్చుకోకుండా లోకములో నీవు జీవిస్తూ ఉన్నావా? ఇది అనుకూల సమయము, ఇది రక్షణ దినము. పై రాయబడతా ఉంది, మీరు మార్పు పొందండి, మీరు మార్పు పొందండి, మీరు మార్పు చెందమని బైబిల్ బోధించబడతా ఉంది. ఈ రాత్రి వేళ మీరు ఎవరైనా మార్పు చెందకపోతే, ఇంకా మీరు ప్రభువును గుర్తించకపోతే, యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఇంకా నువ్వు పాపంలో ఉన్నట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దయచేసి మీరు ఎవరైనా ఉన్నట్లయితే ఆలోచన చేయండి, మనసు మార్చుకోండి. ఎందుకంటే రేపు నీది కాదు, ఏ దినము ఏమి సంభవించునో ఎవరికి కూడా తెలియదు. ఇంకా బయలు బోధించబడతా ఉంది, ఎలాంటి బ్రతుకంట నీటి మీద బుడగలాంటి జీవితం. అలాంటి జీవితం మనం జీవిస్తూ ఉన్నాం. క్రీస్తులో ప్రేమ దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు మేఘాలుడై మేఘాల మీద ఇదిగో మధ్య ఆకాశానికి రాబోతూ ఉన్నాడు. ఈ భూలోకానికి తీర్చినటువంటి ఒక దినము రాబోతూ ఉంది. ఇక నువ్వు మార్పు చెందకపోతే ప్రభు వచ్చినప్పుడు నువ్వు విడబడతావు. ఇక నీ బ్రతుకును మార్చుకోకపోతే యేసుక్రీస్తు వచ్చినప్పుడు నీవు ఎడబడతావు నిశ్చయం బైబిల్ బోధించబడతా ఉంది. ఇదిగో ప్రభు వచ్చేట ప్రభు రాకట్లో ఆయన వచ్చినప్పుడు నీవు నేను కూడా ఆయనతో ఉండాలి అంటే ఏ మనం బ్రతుకున్నప్పుడే, సజీవుగా ఉన్నప్పుడే, ఇదిగో దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నాలో ఉన్నప్పుడే మన బ్రతుకులు మార్చుకొని మన జీవితాలు మార్చుకొని ఈ లోకం కొరకు బ్రతకకుండా ప్రభు కొరకు బ్రతకడం తెలియజేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలు దీవించును గాక. మీ అందరికీ వందనాలు.